కంటెంట్ కోసమే ఏడవడం ఆపమ్మా అని ఎంతమందికి అనాలనిపించింది. శ్రీజ గారు ఎమోషనల్ అయినప్పుడు ఎంతమందికి అరే బాధపడుతుంటే చూడలేకున్నామే అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ సంజన గారు హరీష్ గారు నామినేషన్స్లో మెన్షన్ చేసిన పాయింట్ పై చిన్ని రివెంజ్ టైమింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇలాంటి విషయాల గురించి మనం ఎపిసోడ్లో జరిగిన వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా రివ్యూ, నా పర్స్పెక్టివ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇప్పుడు డిస్కషన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ నేను మెన్షన్ చేసింది ఏంటిది అని అంటే, రీతు గారు కెమెరా కోసం ఏడవడం ఆపమ్మా అని చెప్పాలని ఎంతమందికి అనిపించింది అని. నిజంగా యాక్చువల్గా ఇవాళ మనం ఎపిసోడ్లో చూసుకున్నాము అని అంటే, పవన్ గారు శ్రీజ గారిని సేవ్ చేశారు కానీ రీతు గారిని సేవ్ చేయలేదు అని అనగానే వెంటనే ఆవిడ ఏడుపు స్టార్ట్ చేస్తారనమాట. కొంచెం హర్ట్ అయినట్టు కూడా చూపిస్తారు. అది నాకు ఒక రకంగా ఎక్కడో జెన్యూనిటీ లేదేమో అని అనిపించింది. ఆవిడ ఏడవడంలో ఏదో అది కావాలని ఏడుస్తున్నారేమో అనే విధంగా నాకు అనిపించింది. ఆ తర్వాత కూడా ఇంకోటి ఏంటిది అని అంటే, సో పవన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, నా హార్ట్ బ్రేక్ అయిపోయింది, సో నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, నేను నీ కోసమే కదా అన్నాను, నీ కోసమే నేను సంచాలకుగా ఉండి నీ కోసం ఆడి నిన్ను గెలిపించాలని ఆడి నేనైతే నామినేషన్స్లోకి వచ్చాను. యాక్చువల్గా నేను అసలు నామినేషన్స్లో స్ట్రాంగ్గా ఎందుకు ఫైట్ చేయలేదు అని అంటే, ఎక్కడ ఫైట్ చేయలేదు అని ఆవిడ మెన్షన్ చేశారు అని అంటే, మొత్తం మా ఓనర్స్ గ్రూప్ అంతా డిస్కస్ చేసుకొని వాళ్ళు ఇద్దరిని అయితే రీప్లేస్ చేయొచ్చు అని అయితే నామినేషన్స్లో జరిగింటుంది. సో ఆ నామినేషన్స్లో జరుగుతున్నప్పుడు కూడా ఎవరి నేమ్స్ తీసేస్తారు అంటే, సంజన గారి పేరు, సుమన్ గారి పేరు తీసేస్తారు. సో రీతు గారి పేరు తీయారనమాట. సో అక్కడ ఆ విషయాన్ని పెట్టుకొని రీతు గారు పవన్ గారితో ఏం చెప్తారని అంటే, సో నేను యాక్చువల్గా అక్కడ నేనైతే స్ట్రాంగ్గా పాయింట్స్ పెట్టేదాన్ని, వాళ్ళకన్నా నేను స్ట్రాంగే, కానీ నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో నీకు తెలుసా అని అయితే మెన్షన్ చేస్తారనమాట. సో ఆ విషయం ఆవిడ మెన్షన్ చేసేదాన్ని బట్టి నాకు ఏమర్థమైంది అని అంటే, సో ఆవిడకి ఆల్రెడీ తెలుసు క్యాప్టెన్కి ఒక సూపర్ పవర్ ఇస్తారు అని చెప్పి, ఆ సూపర్ పవర్ వచ్చినప్పుడు సో ఆబ్వియస్లీ నన్ను సేవ్ చేసేస్తాడు అని ఒక ఆల్రెడీ ముందే ప్లాన్ వేసేసుకొని ఆవిడ అందుకని అక్కడ ఫైట్ చేయకుండా తన టీం వాళ్ళతోనూ మంచిగా అయినట్లే ఉన్నట్టే కదా. అక్కడ ఏమైపోయిందంటే ఆవిడ రివర్స్లో ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఎందుకు అని అంటే, ఫస్ట్ థింగ్ ఆవిడ సైడ్ తప్పు ఉంది, అది వన్ థింగ్. ఇంకొకటి ఏంటిది అని అంటే, ఆవిడకి ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక థాట్ అయితే ఉంది, సో పవన్ గారికి ఒక సూపర్ పవర్ వస్తుంది కెప్టెన్గా, ఆయన నామినేషన్స్ నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు, సో నన్ను సేవ్ చేస్తాడు అని ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుందేమో అని అనిపిస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నాము అని అంటే, అసలు ఆవిడ గేమ్ చూడండి ఎంత ఇదిగా ఉందో. సో వీళ్ళ ఓనర్ సైడ్ నుంచి, వాళ్ళ టీమ్ సైడ్ నుంచి ఉండే సపోర్ట్ అలాగే తీసుకున్నారు. ఎందుకనంటే నిన్న మనం మొత్తం ఆ నామినేషన్ ఎపిసోడ్లో కూడా మనం చూసుకున్నాము అని అంటే, సో రీతు గారు చెప్తారు నా మిస్టేక్ ఉంది, నేను ఒప్పుకుంటాను, సో ఐ వాంట్ టు గో ఇన్ టు ద నామినేషన్స్ ఓన్లీ అని చెప్తారు. సో ఆ పాయింట్ వినగానే అది ఎలా ఉంది అని అంటే, ఓకే తన తప్పును రియలైజ్ అయ్యారు అనే విధంగా ఉంది. కానీ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ తనకి నమ్మకం ఉంది. అండ్ ఇంకొకటి తెలుసు, తన నామినేషన్స్ నుంచి బయటకు తీసేస్తారని చెప్పి, సో నేను ఎందుకు బ్యాడ్ అవ్వడం అనే విధంగా ఆవిడ ఎక్కడో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి, సో మనం ఎందుకు మన తప్పు ఉందని మనకే తెలుసు, దాని గురించి ఆర్గ్యుమెంట్ ఎందుకు అనే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి, సో ఓనర్స్తోని కొట్లాట పెట్టుకోలేదు, సో టీంతో డిఫరెన్సెస్ రాలేదు. సో అది మనం చూసే వాళ్ళకి కూడా ఎట్లుంటుందంటే, అరే రీతు తప్పును రియలైజ్ అయింది అని ఒక మనకు మంచి ఒపీనియన్ ఫామ్ అవుతుంది. అండ్ ఇంకొకటి పవన్ క్యాప్టెన్ కాబట్టి సూపర్ పవర్ ఇచ్చినప్పుడు సో ఆవిడని సేవ్ చేసేస్తారు. సో ఇంత ఆలోచించిందా రీతు? సో అట్లా మనం అనుకున్నప్పుడు, సో మేము చేసే ప్రతి యాక్షన్ వెనకాల మనకి ఇంత ఆలోచన పెట్టుకుని ఆవిడ చేస్తుందా అని నాకు అనిపించింది. సో ఇవన్నీ మనం అనుకున్నప్పుడు ఆవిడ ఏడ్చడం కానీ, ఒక సింపతి కోసం క్రియేట్ చేసుకోవడం కానీ, లేదంటే అందరూ వచ్చి ఆవిడని బుజ్జగించడం అనుకోవడం కానీ, సో ఇవన్నీ కావాలని వెంటనే ఆవిడ చేస్తూ ఉందా అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇదే విధంగా మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇంకొక విషయం కూడా ఏంటిది అని అంటే, లైక్ పవన్ గారితో ఇలా చెప్తున్నప్పుడు కూడా పవన్ గారు అంటారు, లైక్ యాక్చువల్గా నాకు రీజన్ ఉండింది, నువ్వు కొంచెం స్టాండ్ తీసుకోలేదు, అందరూ వచ్చి నీదే తప్పు అని అన్నప్పుడు నువ్వు వెంటనే అని సైలెంట్ అయిపోయావు, సో అది ఇది అని అయితే చెప్తారనమాట. సో పవన్ గారు పెట్టిన పాయింట్స్ కూడా కరెక్టే. ఎందుకనంటే అందరూ అంతమంది వచ్చి చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు నీ సైడ్ తప్పు ఉన్నప్పుడు అని చెప్పి. కానీ దాన్ని కూడా రీతు గారు ఎలా కవర్ చేస్తారనంటే, అరే అంతమంది చెప్తున్నప్పుడు నేను అంతమంది దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలని అంటారు. కానీ అప్పటికి కూడా ఆవిడ తప్పునైతే రియలైజ్ అవ్వనే లేదు. అప్పుడు ఓనర్స్ దగ్గర ఇట్స్ ఓకే నా మిస్టేక్ ఉంది, నేను నామినేషన్స్లో ఉంటానని చెప్పిన మాట కంప్లీట్లీ అబద్ధం. సో అది ఆడియన్స్ కోసం చెప్పిందా, లేదంటే ఆ ఓనర్స్ టీమ్ లోపలే డిస్టర్బెన్సెస్ వద్దు, వాళ్ళతో మంచిగా ఉండాలి అనుకుని చెప్పిందా మరి మనకు తెలియదు. సో మనం చూసుకున్నాము అని అంటే, సో రీతు జెన్యున్గా లేదు హౌస్లో. సో ఇదైతే మనకు క్లారిటీగా మనకు అర్థమైపోయింది. సో మనం రీతు గారి విషయం ఇక్కడితో కట్ చేసేద్దాం. అండ్ మీకు రీతు గారి గురించి కూడా మీకు ఏం ఒపీనియన్ వచ్చిందో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం శ్రీజ గారు ఎమోషనల్ అయిన దాని సిచ్యువేషన్ దగ్గర గురించి మనం మాట్లాడుకుందాం. సో శ్రీజ గారు యాక్చువల్గా నామినేషన్స్లో అందరూ వచ్చి చెప్తారనమాట, నువ్వు ప్రతి దగ్గరగా వచ్చేసి ప్రతి ఆర్గ్యుమెంట్లోనూ నేను ఉన్నాను అని చెప్పి వచ్చేస్తావు, అండ్ అది వచ్చి ఆర్గ్యుమెంట్స్ అవి పెద్దవి అవుతాయి తప్ప అది ఈజీగా అయిపోయేలాగా అయితే అవ్వవు అని చెప్పి ఆ పాయింట్ మీద నామినేషన్ వేస్తారనమాట. అది యాక్చువల్గా గ్రూప్ అంతా అంటే ఆ ఓనర్స్ అంతా డిస్కస్ చేసుకుని వేసిన నామినేషన్ అది. కానీ ఒకరు వచ్చి ఆ నామినేషన్ పాయింట్స్ అయితే చెప్తారనమాట. ఈవెన్ తో అది గ్రూప్గా డిసైడ్ అయిన పాయింట్స్ అయినా సరే ఒకరు వచ్చి మాత్రం మెయిన్గా నిలబడి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పాయింట్స్ అయితే చెప్తారనమాట. అలాగే సంజన గారు చెప్తూ ఉంటారు. సంజన గారు చెప్తున్నప్పుడు కూడా రీతు గారు వస్తారు, రీతు గారు చెప్తారు. సో అలా ఒక డిస్కషన్ పోతున్న టైంలో
భరణి గారు కూడా వచ్చి ఏం చెప్తారు అని అంటే, యాక్చువల్గా నీ మీద అంత నెగిటివ్ ఒపీనియనే ఉంది అందరికీ, సో నీతో వచ్చి మాట్లాడాలన్నా కూడా మాకు నచ్చట్లేదు, మా అందరి యునానిమస్ ఒపీనియనే నీ పేరు వచ్చింది అని చెప్పి అయితే చెప్తారనమాట ఒక దగ్గర. సో ఆ మాట వినగానే కొంచెం శ్రీజ గారు హర్ట్ అయినట్టు ఉన్నారు. సో ఆ మాటకి శ్రీజ గారు మొత్తం నామినేషన్స్ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత సో తను అయితే ఏడుస్తారనమాట, బాగా ఎమోషనల్ అయిపోతారు. సో మనకి ఆ నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్నంత టైంలో కూడా శ్రీజ గారి మీద ఎంతైనా ఒక నెగిటివ్ ఒపీనియన్ అయితే మనకు వస్తుంది. ఎందుకంటే అరే ఏంటబ్బా ఇంత విసిగిస్తుంది అనే ఒపీనియన్ మనకి ఎంతవరకు ఉన్నా సరే ఆవిడ ఏడుస్తున్నప్పుడు ఎక్కడో అయ్యో పాపం ఏడుస్తుంది అనే బాధ అయితే మనకు కలిగింది. ఎందుకంటే ఆవిడ జెన్యున్గా ఫీల్ అంటే అనిపించింది. సో అది కెమెరా కోసం నటిస్తున్నట్టు అయితే అనిపించలా, జెన్యున్ ఫీలింగ్ లాగా అనిపించింది. అందుకే మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నామని నాకు అనిపించింది. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు శ్రీజ గారు ఎమోషనల్ అయితే అయ్యారు, కానీ ఆవిడ తప్పు కూడా కొంచెం ఉంది. సో అనవసరమైన ప్లేసెస్లో వచ్చి నేను స్టాండ్ తీసుకున్నాను వాళ్ళ కోసం నేను స్టాండ్ తీసుకున్నా కూడా వాళ్ళకి నేను కనిపించట్లేదు అనేది ఫీల్ అవుతారు. అది ఆవిడ పర్స్పెక్టివ్లో మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మనం ఆవిడ పర్స్పెక్టివ్ని వదిలేసి మనం నార్మల్గా ఆడియన్స్ లాగా చూడడము, కానీ ఒక థర్డ్ పర్సన్గా సిచ్యువేషన్ అనలైజ్ చేస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అని అంటే, సో ఒకరికి నీ తీసుకునే స్టాండ్ ఇంకొకరికి అవసరం లేదు అన్నప్పుడు మనం అక్కడ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అలా స్టాండ్ తీసుకున్నా సరే దానికి వాల్యూ ఉండదు. దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇవాళ నామినేషన్స్లో జరిగింది. సో ఈవెన్ దో ఆవిడ నేను స్టాండ్ తీసుకున్నాను వాళ్ళ కోసం అని అంటున్నా సరే ఆ స్టాండ్ నువ్వు తీసుకోవాల్సిన అవసరమే మాకు లేదు. నువ్వు వచ్చి స్టాండ్ తీసుకోవడం వల్లనే అది ఇంకా కొంచెం పెద్దగా అవుతున్నాయి తప్ప గొడవలు ఇంకా తగ్గట్లేదు అనే పాయింట్ మీదనే వాళ్ళు నామినేట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, సో శ్రీజ గారు ఆవిడ పర్స్పెక్టివ్లో నుంచి ఆవిడ ఆలోచించి ఏడ్చింది, అదంతా కరెక్టే అయినా సరే, కానీ ఎక్కడో ఈవెన్ హౌస్ పీపుల్ అంతమంది అది అనిపిస్తుంది అందరికీ అని అన్నప్పుడు అది ఎక్కడో ఒక చోట నిజమయ్యే ఉండి ఉంటుంది అని ఆ ఒక చిన్న ఆలోచన కూడా శ్రీజ గారు చేస్తే హౌస్లో సర్వైవ్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ ఆడియన్స్లో క్రియేట్ అయిన కొంచెం ఒక నెగిటివిటీ ఉంది కదా, సో అది కొంచెం తగ్గిపోతుంది అని నాకు అనిపిస్తుంది. సో అలాగే మీరు శ్రీజ గారు బాధపడినప్పుడు కూడా మీకు ఎంతమందికి అయ్యో శ్రీజ బాధపడుతుంది అన్న ఫీలింగ్ వచ్చిందో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకుందాము అని అంటే సంజన గారి గురించి. యాక్చువల్గా ఏమవుతుందంటే హరీష్ గారు నామినేషన్స్లో ఏం పెడతారు, వన్ ఆఫ్ ద పాయింట్ సంజన గారు నామినేట్ చేయడానికి ఏం పెడతారని అంటే, సో యాక్చువల్గా కుకింగ్ చేస్తున్నది ఇప్పుడు హరీష్ గారు అనమాట. సో హరీష్ గారు కుకింగ్ చేస్తున్నారు కాబట్టి సో హరీష్ గారు ఏం చెప్తారని అంటే, సో నేను కుకింగ్ చేస్తున్నప్పుడు మాకు పని ఉన్నాయి కొంచెం తొందరగా చేయండి అని అయితే అంటారు. సో అలా అన్నారంటే దాని మీనింగ్ ఏంటి అంటే మాకు పనులు లేవా అని అంటారనమాట. సో అది మేబీ ఆవిడ క్యాజువల్గా కూడా అనిండొచ్చు, అది అంత పర్సనల్గా అయితే సంజన గారు అది మొత్తం సిచ్యువేషన్ అయితే నేను చూడలేదు, కానీ ఈ వర్డ్స్ చెప్పింది, కన్వర్జేషన్ చెప్పింది దాన్ని బట్టి నాకు ఏమనిపించింది అని అంటే అది ఏదో కావాలని హర్ట్ చేయడం కోసమో ఆ మాట అన్నట్టయితే నాకు సంజన గారు అనిపించలేదు అనమాట. బట్ స్టిల్ ఆ పాయింట్ అయితే తీసుకొని వచ్చారు. ఎందుకనంటే ఆ సిచ్యువేషన్లో ఆ వర్డ్స్ని ఫేస్ చేసింది హరీష్ గారు కాబట్టి మేబీ ఆయనకు కొంచెం హర్ట్ అయి ఉండొచ్చు, అది ఆయనకి డిఫరెంట్ రీజన్స్ కూడా ఉండిండొచ్చు. బట్ ఆ పాయింట్ మెన్షన్ చేసేసరికి సంజన గారు యాక్చువల్గా నాది ఇంటెన్షనే కాదు, బట్ ఆ పాయింట్ని కూడా తీసుకెళ్ళి నామినేషన్స్లో చెప్పాలా అనే విధంగా ఆవిడ కొంచెం హర్ట్ అవుతారనమాట. సో అది బేస్ చేసుకొని యాక్చువల్గా ఇది రీజన్ అనమాట ఇవాళ జరిగిన ఈ చిన్న రివెంజ్ ఫ్రమ్ సంజన గారి సైడ్ నుంచి హరీష్ గారికి. ఏంటిది అని అంటే హరీష్ గారి కుకింగ్ సెక్షన్లో ఉండి కుకింగ్ చేసి పెట్టాలి అందరికీ, కానీ సంజన గారు ఏం చేస్తారంటే నాకు టమాటా రైస్ కావాలి అని చెప్పి అడిగి అక్కడ ఇంకా డిస్కషన్ హరీష్ గారు అటు చెప్తుంటారు అనమాట. సో టమాటాస్ కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ డే కూర చేసుకోవాలంటే ఉండవు అని మాట్లాడుకుంటున్న టైంలో వెంటనే ఆవిడ వచ్చేసి కుకింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో దానికి కొంచెం హరీష్ గారు కోపం వస్తుంది. సో నేను చేయాలనుకుంటున్నాను అయినా కూడా ఆవిడ అలా చేసుకుంటే దాని అర్థం ఏంటిది అని చెప్పి హరీష్ గారు అయితే అంతా అడుగుతారనమాట. బట్ సంజన గారు చెప్పేది ఏంటిది అని అంటే, సో నేను ఏదో నార్మల్గా అన్న పాయింట్స్ కూడా ఆయన నామినేషన్లో తీసుకొని వచ్చి పెడుతున్నారు, సో నా ఇంటెన్షన్ అయితే అది కాదు, అలా ఉన్నప్పుడు ఆయన మనసు అలా అనుకుని ఆయన చేసి పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను అలా తినను అని అయితే సంజన గారు చెప్తారు. బట్ హౌస్లో ఉన్న ఓనర్స్ అందరూ సంజన గారిని కొంచెం కన్విన్స్ చేసేసి, అంటే రీతు గారు తనుజ గారు బాగా ట్రై చేస్తారనమాట కన్విన్స్ చేయడానికి, భరణి గారు కన్విన్స్ చేసేసి ఆవిడైతే పక్కకి తీసుకెళ్తారు. అండ్ హరీష్ గారు అయితే ఆ తర్వాత కుక్ చేస్తారనమాట. సో ఇది కొంచెం చిన్న రివెంజ్ లాగా, అంటే సంజన గారు కొంచెం బాధపడ్డారు కదా, మనం ఫస్ట్ నుంచి చూస్తున్నప్పుడు సంజన గారు చేసే విధానం ఎట్లుంటుంది అని అంటే, ఆవిడని ఎవరైనా హర్ట్ చేశారు అని అంటే సో దాని రివర్స్లో ఆవిడ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వాళ్ళని హర్ట్ చేయడము, లేదంటే చిన్న చిన్న రివెంజెస్ అయితే ఆవిడ క్యారీ ఫార్వర్డ్ చేసుకోకుండా అప్పటికప్పుడు తీర్చుకుంటూనే ఉంటారు. మనం ఫస్ట్ చూస్తుంది అదే. సో అదే అనమాట ఇవాళ ఎపిసోడ్లో కూడా జరిగింది. సో నెక్స్ట్ ఇంకా ఫుల్ ఎపిసోడ్లో అంతా ఏం జరుగుతుంది అని అంటే, లైక్ ఇవాళ కొంచెం ఎమోషనల్ ఎపిసోడ్ లాగానే అయింది. అండ్ అలాగే ఫన్ కూడా చాలా బాగా ఉంది. సో ఇమాన్యుయల్ గారు అక్కడక్కడ ఫన్ టాస్క్లు చేయడం కానీ, సో అదంతా కొంచెం చాలా బాగా నవ్వించారనమాట ఇవాళ ఎపిసోడ్లో. నెక్స్ట్ మనం ఎమోషన్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ఇవాళ టాస్క్ ఇవాళది అని అంటే ఈ
మొత్తం వీక్కి మన టాస్క్ ఏం పెట్టారనంటే సో ఒక జస్ట్ యాపిల్ ట్రీ లాగా ఉంటుంది. సో యాపిల్స్ అందరూ వాళ్ళ వాళ్ళ పేర్లతో ఉన్న యాపిల్స్ని తీసుకోవాలన్నమాట. సో దానిలో ఒక చిన్న సీడ్ లాగా ఉంటుంది, డిఫరెంట్ కలర్స్, రెడ్ కలర్, బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. సో వీళ్ళకి అనమాట ఆ యాపిల్స్ అయితే ఇచ్చేస్తారు. ఇచ్చేసి బిగ్ బాస్ ఏం చెప్తారనంటే సో ఇది రాను రాను వచ్చే రోజుల్లో నేను మీకు చెప్తాను, ఆ కలర్ ఉన్న యాపిల్స్ వాళ్ళకి ఏం చేయాలి ఏంటిది అనే విషయం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తారు. అది అక్కడికి అయిపోతుంది. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తారు అంటే ఎవరెవరికైతే బ్లూ కలర్లో ఉంటుందో యాపిల్ దానిలో సీడ్, వాళ్ళకందరికీ ఇంటి దగ్గర నుంచి మెసేజెస్ వచ్చింటాయి. సో అది మీరు వినాలి అని అంటే దానికి తగ్గట్టు ఒక బజర్ ఉంటుంది. సో ఆ బజర్ని అయితే క్లిక్ చేయాలి అని చెప్తారనమాట. అండ్ దానికి రిలేటెడ్ ఒక ఛార్జింగ్ స్టేషన్ లాగా ఒకటైతే ఉంటుందన్నమాట. సో అది 100% ఉంటుంది. సో వాళ్ళు ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో ఆ బ్లూ కలర్ సీడ్ ఉన్న వాళ్ళందరూ, వాళ్ళలో ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో సో వాళ్ళకి వచ్చిన ఆడియో మెసేజ్ కానీ లేకుండా అంటే ఫొటోస్ కానీ లేకుంటే సంథింగ్ ఏదో వీడియో మెసేజ్, సో సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ ది హోమ్ అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ పర్సంటేజ్ అయితే అజైన్ చేసి ఉంటారు. సో వాళ్ళు ఏది కావాలంటే అది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోటో చూడడానికైతే ఒక 50%, లేదంటే ఏమైనా ఫుడ్ పంపిస్తే తినడానికి అయితే ఒక 70%, సో అలాగైతే పెడతారనమాట. ఆ వచ్చిన చాయిసెస్లో నుంచి అక్కడ ఉన్న బజర్ దానిలో ఎవరైతే ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేస్తారో విన్ అవుతారో సో వాళ్ళు మాత్రమే ఇది చేయొచ్చు అనమాట. సో వాళ్ళకి 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఉంటే దానిలో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అది ఆ ఛార్జింగ్ 0 అవ్వక ముందే ఈ బ్లూ సీడ్స్ వచ్చిన వాళ్ళందరూ ఆ టాస్క్ చేయొచ్చు. ఇన్ కేస్ అది ఛార్జ్ 0 అయిపోయింది అని అంటే ఇంకా అంతే, బ్లూ సీడ్స్లో ఉన్న వాళ్ళు ఆ ఛార్జెస్ 0 అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏమి చేయలేరు అనమాట. సో వాళ్ళ హోమ్ నుంచి వచ్చిన మెసేజెస్ ఏవి అయితే చూసుకోలేరు అనమాట. సో దీనికి మొత్తం టాస్క్ అయితే సంచాలకుగా శ్రీజ గారు అయితే ఉంటారు. సో అండ్ ఆ బ్లూ సీడ్స్ ఉన్న వాళ్ళందరికీ అయితే టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ బ్లూ సీడ్స్ ఉన్న వాళ్ళకందరికీ టాస్క్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అయితే ఆ బజర్ని ప్రెస్ చేసేది ఇమాన్యుయల్ గారు. సో ఇమాన్యుయల్ గారిని కన్ఫెషన్ రూమ్లోకి తీసుకుపోయేసి అడుగుతారనమాట. లైక్ మీకు కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి మీ ఇంటి దగ్గర నుంచి, లైక్ ఆడియో మెసేజ్ అయితే ఒక 70%, 60%, ఇంకొకటి వచ్చేసి ఫోటో అయితే 25%, అలా అని చెప్పి పర్సంటేజెస్ అయితే కొన్ని చెప్తారు. కానీ ఎమాన్యుయల్ గారు ఏం సెలెక్ట్ చేసుకుంటారనంటే ఫోటో ఉన్న 25%, అదే యాక్చువల్గా లీస్ట్ పర్సంటేజ్ అనమాట. సో ఆయన అదే సెలెక్ట్ చేసుకొని సో మిగతా వాళ్ళందరికీ కూడా ఛాన్స్ రావాలి, వాళ్ళు చాలా ఏడుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచించి ఆయన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ బిగ్ బాస్ గారు కూడా ఫోటో అయితే పంపిస్తారు. సో అలాగా ఇంట్లో వాళ్ళందరూ హోమ్ మెసేజ్ అని చెప్పగానే ఇంటి నుంచి వస్తుంది అని అనగానే అందరూ బాగా ఎమోషనల్ అయిపోతారు. మనకు ఆడియన్స్గా చూసినప్పుడు అనిపిస్తుంది అరే వీళ్ళేంటి దీనికి కూడా ఇంత ఎమోషనల్ అయిపోవాలని. కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో ఉండి మనం ఆలోచించి చూస్తే అది కొంచెం ఎమోషనలే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంటి నుంచి దూరంగా ఉండి ఏది ఫోన్ లేదు ఏం లేదు. సో కొంతమంది స్ట్రేంజర్స్తో మనకు గొడవలు అవుతూ ఉంటాయి. సో మనకంటూ ఉన్న ఫీలింగ్స్ మనం ఓపెన్గా బయటికి చెప్పుకోలేము. ఎందుకంటే కెమెరాస్ ఉన్నప్పుడు ప్రతిదీ మనం ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంటారని అంటే అది ఎవరి వల్ల సాధ్యమయ్యే విషయం అయితే కాదు. కెమెరాస్ ఉన్నప్పుడు అయితే ఫుల్ ట్రాన్స్పరెన్సీగా ఎవరు ఉండడం చాలా కష్టం. ఎక్కడో ఒక చోట మన లోపల మనసులో అనుకున్నవన్నీ షేర్ చేసుకోవడానికంటూ ఒకరైతే ఉంటే మనం ఆ బ్యాగేజ్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉంటాం. సో వాళ్ళు ఉన్నది 15 డేసే అయినా సరే, బట్ అది ఆ 15 డేస్కి వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్న ఎమోషన్స్, వాళ్ళ హోమ్ అని చెప్పగానే ప్రతి ఒక్కరి ఫేస్ కొంచెం మారిపోవడం కానీ ఎమోషనల్ కనిపిస్తుంది అనమాట. సో అదంతా చాలా జెన్యూన్గా ఉంది. సో ఇవాళ ఎపిసోడ్ మొత్తం హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ అంతా కొంచెం ఎమోషనల్గానే రన్ అయిందనమాట, బికాజ్ ఈ మెసేజెస్ అన్నీ అని చెప్పి. సో ఈ వీక్లో మనం ఆల్రెడీ ఇంకోటి కూడా అనుకుంది ఏంటిది అని అంటే సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి అని చెప్పేసి. సో దాని గురించి కూడా నేనైతే ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇంకా పోను ఈ వీక్ ఎండ్ ఆర్ లేదంటే ఒక 2 డేస్లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తారు. సో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన దానికి సో ఇవాళ ఈ యాపిల్ ట్రీ సీడ్ అనే దానికి ఒక్కొక్కరికి బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఇచ్చారు కదా. సో దీనికి అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి వచ్చే వాటికి ఏదైనా లింక్ పెట్టి టాస్క్లు అలాంటివి మనం ప్లాన్ చేస్తున్నారా? సో మనం ఇంకా ముందు రానుపోయే ఎపిసోడ్స్లో అయితే మనం చూడబోతున్నాము. సో దాని గురించి కూడా రివ్యూ కానీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే సో నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.